భారతదేశ సంస్కృతికి విచ్ఛిన్నంగా దేశంలో ఎవరు ఏ మతమైనా కలిసిమెలిసి ఉండే ఆచారానికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వరంగల్ ఎల్పీ కళాశాలలో ఏఐవైఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ శ్రీరాముని పేరుతో దేశంలో మతకల్లాలు సృష్టిస్తున్నారని, నరేంద్ర మోదీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ పాలనా విధానాన్ని గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని మండిపడ్డారు. శ్రీరాముడు అంటే ఈ దేశ ప్రజలందరికీ అన్ని మతాల వారికి ఇష్టమే. నరేంద్ర మోడీ పుట్టక ముందు నుంచే శ్రీరాముడు ఉన్నాడు. నరేంద్ర మోడీ పార్టీ పుట్టక ముందు నుంచే మన రాముని పేరుతో లేకపోతే మన దగ్గర భద్రాచలం, అలాగే ప్రతి ఊర్లో రామాలయాలు ఉండేవి. ఇవాళ రాముడు బీజేపీ ఆస్తిలాగా, బీజేపీ సొంతంలాగా భావిస్తూ దాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ వాళ్లే రామభక్తులని, ఆ పార్టీలో ఉండేవాళ్లే హిందువులని, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆ పార్టీకి ఓట్లు వేస్తేనే అది రాముడిని పూజించినట్లని పలు భావనలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే, మన రాజ్యాంగం ఏమని చెప్పిందంటే, ఈ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఎంఫసైజ్ చేసి వక్కాణించబడి చెప్పబడిన అంశం లౌకిక తత్వం. లౌకిక తత్వం అంటే ఎవరు మతం వారు స్వచ్ఛందంగా పాటించవచ్చు, ఎవరు భావాలు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు, అలాగే ఎవరు సంబంధించినటువంటి వేష భాషలు, అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను వాళ్ళు పాటించవచ్చు. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒకరికి మరొకరు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. నీ భాష, నీ మతం అది నీ వ్యక్తిగతం, సమాజం పైన రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. ఇటువంటివన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి.